చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, మాకు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ జరుగుతుంది, ఇవి మళ్ళీ మళ్ళీ ఇలా రిపీట్ కాకుండా ఉండాలంటే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్స్లో పెట్టారు. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇదివరకు పార్ట్ 1లో ప్రెగ్నెన్సీకి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి వివరంగా వివరించబోతున్నాను. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు లేడీ జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్, గీతా హాస్పిటల్ వరంగల్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. మొదటి 3 నెలల ప్రెగ్నెన్సీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మిస్క్యారేజ్ని అవాయిడ్ చేయవచ్చు అనే విషయం గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుందాము. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది, మీరు ఫోలిక్ యాసిడ్ని ఇదివరకే 3 months నుంచి వాడుతూ ఉంటారు కాబట్టి దాన్ని అలాగే ఫోలిక్ యాసిడ్ని 5 mgని రోజు ఒక ట్యాబ్లెట్ కంపల్సరీగా తీసుకోవాలి. అంతేకాకుండా లూటియల్ సపోర్ట్ కోసము, అంటే ఈ ప్లజెంటేషను మరియు ఇంప్లాంటేషన్ కోసము ప్రొజెస్ట్రాన్ హార్మోను మరియు హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని హెచ్సిజి ఇంజెక్షన్ని వారానికి 2 సార్లు మరియు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వారానికి 1 సారి ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ కానీ లేదు మీ హెచ్బి తక్కువగా ఉన్నా లేదు థైరాయిడ్ ఎక్కువ తక్కువలు ఉన్నా వీటికన్నిటికీ కూడా మీరు పరీక్షలు చేసుకోవాలి. షుగర్ని కంట్రోల్గా ఉంచుకోవాలి. HbA1c లెవెల్స్ 5 ఉండేటట్టు చూసుకోవాలి. మీకు షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటే కంజనిటల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. అంతేకాకుండా మీ వెయిట్ను కూడా మీరు చాలా కంట్రోల్గా ఉంచుకోవాల్సి వస్తుంది. ఈ ఒబెసిటీ, డయాబెటిస్ ఇవన్నీ కూడా ఈ కంజనిటల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. థైరాయిడ్ ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ని కంపల్సరీగా మీరు టెస్ట్ చేసుకొని థైరాయిడ్ లెవెల్స్ని 5 కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఫీటస్ కూడా మీరు థైరాయిడ్ హార్మోన్ని సప్లై చేయాల్సి ఉంటుంది. మీకే డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఫీటస్కి మీరు సప్లై చేయలేరు, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చాక వెంటనే మీరు థైరాయిడ్ టెస్ట్ చేసుకొని, మీరు ఇదివరకే థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటే దాని డోస్ కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. మీరు డయాబెటిక్ అయితే ఓరల్ డయాబెటిక్ డ్రగ్, అంటే నోటి ద్వారా తీసుకునే డయాబెటిక్ డ్రగ్స్ ఉంటే వాటిని కూడా మీరు మొదటి 3 నెలలు తీసుకోవడానికి లేదు. ఈ విషయం గురించి మీ ట్రీటింగ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైతే డయాబెటిక్ డ్రగ్స్ని ఇన్సులిన్లో కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇమ్యూనో మాడ్యులెంట్స్ ఏజెంట్స్ని కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పుడు మీ ప్రెగ్నెన్సీని మీ బాడీ రిజెక్ట్ చేయకుండా చేయవచ్చు. మీకు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే 2-3 ప్రెగ్నెన్సీలు ఇదివరకే లాస్ జరిగాయి, మీరు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఎంటిటీలోకి వస్తున్నారు అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ గురించి మరియు అప్లాస్టిక్ సిండ్రోమ్ గురించి మీరు టెస్టులు చేసుకోవాలి. ఇవి పాజిటివ్ వచ్చినప్పుడు మీరు వీటికి సంబంధించినవి అంటే ఈ డిసీజెస్లో ఎక్కువగా బ్లడ్ క్లాటింగ్ డిఫెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల బేబీకి బ్లడ్ సప్లై అనేది సరిగా లేకపోవడం వల్ల బేబీ ఫీటల్ హైపాక్సియాలోకి వెళ్ళి బేబీ చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ మొదలైన దగ్గర నుంచి ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్లు కానీ లేదు లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ కానీ ఇవ్వవలసి ఉంటుంది. మొదటి 3 నెలలు భార్యాభర్త కలవకూడదు. స్ట్రెస్ని బాగా అవాయిడ్ చేయండి. మినిమం 8 గంటల స్లీప్ ఉండేటట్లు చూసుకోండి. ఇంటి పని, వంట పని ఎక్కువగా చేసి విపరీతంగా అలసిపోవడం, ఇలాంటి ఓవర్ ఎగ్జర్షన్స్కు గురి కావద్దు. కొంతమందికి ఎక్సర్సైజెస్ అలవాటు ఉంటుంది. ఫస్ట్ 3 months విగరస్ ఎక్సర్సైజెస్, లోవర్ బాడీ ఎక్సర్సైజెస్ని అన్నిటినీ అవాయిడ్ చేయండి. ఫస్ట్ 3 months ఎక్సర్సైజెస్ అవసరం లేదు. మీకు ఆల్కహాల్ లేదు స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని వదిలిపెట్టండి. అంతేకాకుండా ప్యాసివ్ స్మోకింగ్ జోన్లో కూడా ఉండకుండా చూసుకోండి. మీకు టార్చ్ ఇన్ఫెక్షన్స్ కానీ టాక్సోప్లాస్మా కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఉంది అని
మీ రిపోర్ట్లో కన్ఫర్మ్ అయినప్పుడు దానికోసం కూడా మీరు యాంటీబయాటిక్స్ వాడుకోవాల్సి ఉంటుంది. హెల్దీ న్యూట్రిషియస్ డైట్ని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకోండి. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. లాంగ్ ట్రావెల్ చేయడము ఫస్ట్ 3 months అవాయిడ్ చేయండి. 2-wheeler డ్రైవింగ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. బస్సులో కూడా వెళ్ళేటప్పుడు వెనక సీట్లలో కూర్చోవద్దు. ఫస్ట్ 3 monthsలో ఎప్పుడైనా పింక్ కలర్ బ్లీడింగ్ కానీ బ్రౌన్ కలర్ బ్లీడింగ్ కానీ లోవర్ అబ్డామినల్ పెయిన్ విపరీతంగా ఉన్నా లేదు హెవీ బ్లీడింగ్ అవుతూ ఉన్నా వెంటనే డాక్టర్లని కలవండి. అల్ట్రాసోనోగ్రామ్ చేసుకోండి. ఒకవేళ మీది థ్రెడ్ ఎండెడ్ అబార్షన్ అట్లాంటివి ఏదన్నా అయితే మీకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ మరియు హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల మీ ప్రెగ్నెన్సీ అబార్ట్ కాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది కెరీర్ ప్లానింగ్ అని చెప్పి ఫస్ట్ ప్రెగ్నెన్సీనే 30 ఏళ్ళ తర్వాత ప్లాన్ చేస్తున్నారు. యూజువల్గా ఏజ్ పెరిగే కొద్దీ మీ అండాశయంలో ఉన్న అండాల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. ఈ సంఖ్య తగ్గిపోయినప్పుడు ఇవి ఏజ్ అయ్యే కొద్దీ కూడా వీటి క్వాలిటీ అనేది కూడా బాగా తగ్గిపోతుంటుంది. కాబట్టి ఈ ఎగ్ క్వాలిటీ బాగా తగ్గిపోయినప్పుడు ఏర్పడే పిండాలు కూడా లో క్వాలిటీతో ఉంటాయి. చాలాసార్లు ఇవి స్పాంటేనియస్ అబార్షన్ అయిపోతూ ఉంటుంది. 30 ఏళ్ళ కన్నా పైన ఉన్నప్పుడు దాదాపుగా 30% ఈ ఎంబ్రియో అబ్నార్మాలిటీస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదే మీ వయసు 35 ఏళ్ళ కన్నా పైన ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు దీన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తూ ఉంటాము. అంటే ఇటువంటి ప్రెగ్నెన్సీలో మీకు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో బీపీ రావడము, అదే జెస్టేషనల్ డయాబెటిస్ మిలిటస్ అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ రావడము, ఇక అంతేకాకుండా చాలా వరకు మీకు కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 35 ఏళ్ళ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు దాదాపుగా 50 to 60% ఈ ఎంబ్రియో అబ్నార్మాలిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. అదే మీరు మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీని 40 ఏళ్ళ తర్వాత ప్లాన్ చేస్తే అప్పుడు 80 నుంచి 90% వరకు ఈ ఎంబ్రియో అబ్నార్మాలిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు కెరీర్ ప్లాన్ అని మీ ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేయవద్దు. కాబట్టి మీరు మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీని 30 ఏళ్ళ లోపైన ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా 2-3 సార్లు ప్రెగ్నెన్సీ లాస్ నుండి మీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీరు తప్పకుండా మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ని అవాయిడ్ చేయండి. మంచి స్లీప్ ఉండేటట్లు చూసుకోండి. ఆల్కహాలు, స్మోకింగ్ వీటన్నిటిని అవాయిడ్ చేయండి. పాజిటివ్ థింకింగ్లో ఉండండి. ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కలుస్తూ ఉండండి. డాక్టర్ల సలహాలు సూచనలను తప్పకుండా పాటించినప్పుడు మంచి హెల్దీ బేబీకి జన్మనిస్తారు. మరి ఈ టాపిక్లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.